హాయ్ ఫ్రెండ్స్, హుసేన్పురం రేపటి వీడియో కోసం ఎదురు చూసే ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఈరోజు రియల్ హంటింగ్ అనేది ఎక్కడైతే పొలాలు ఉన్నాయో దొరికే పొలాలు, ఆ పొలాల్లోనే స్ట్రైట్గా మనం వచ్చి అక్కడ వెతికే మనుషులని, అక్కడక్కడ కనిపించే పొలంలో వాతావరణాన్ని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ హుసేన్పురం అనేది దగ్గర ల్యాండ్ మార్క్ ఒకటి ఉంటుంది, దాన్ని గమనించుకోవచ్చు. అంటే ఈద్గా అంటారు. అక్కడ చాలామందికి ఆ ప్రాంతాల్లో దొరికాయని చెప్తుంటారు. కానీ దొరికాయి అంటే ఎంత మాత్రం దొరికాయి, ఎంత కమ్మారు, ఎవరు కమ్మారు, ఎంత వచ్చింది, ఇలాంటి ఎక్కువ ఉంటాయి మాటలు. అలా ఉంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తుంటారు. రియల్గా వెతికి అక్కడ దొరికే స్టోన్స్ని చూపిస్తే బహుశా ఎవరికి నచ్చవు దాదాపుగా. ఓకే, ఇలాంటి రియల్ హంటింగ్ అనేది ఎవరికైతే నచ్చుతుందో తప్పకుండా వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తేనే మరొక వీడియో కోసం మీరు తొందరగా ఎదురు చూడవచ్చు. ప్రతిరోజు సాయంత్రం వచ్చే మీకు ఇష్టమైన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా మీరు టైం తీసుకొని చూసే వాళ్ళు కోరుకునే ప్రతి వ్యక్తి కూడా ఇదే, లైక్ చేయండి అని కోరుకుంటూ ఉంటారు ప్రతి వీడియో. అందులో నేను కూడా అదే కోరుకుంటున్నాను. మన ఫ్రెండ్ అయితే దొరికాడు సుదిముక్కరాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ దాదాపుగా ఇదే స్టోన్, దీన్ని గుర్తించుకొని చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇది వెతికే చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు, ఆనవాళ్ళు, అసలు ఈ జొన్నగిరి ఎప్పుడు రావచ్చు, రాయలసీమలో వజ్రాల అన్వేషణ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసుకుంటారు. ఏ సమయంలో వెళ్ళొచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, ఈ డేట్ వీడియోని గమనించి మీరు ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఎలా ఉంది అనేది పరిస్థితి మీరు ఇప్పుడే చూస్తారు. చూసిన వెంటనే లైక్ చేయండి. ఇలా ఉంది పరిస్థితి. అక్కడ కొంతమంది నాలాగా వచ్చి వెతికిలాట చేసే మనుషులు చాలానే ఉన్నారు. కంది పంటలు అయితే తీస్తున్నారు, కానీ ఆ పంటల్లో అక్కడక్కడ ఆ మొక్కలైతే మాను అంటారు కదా, ఆ మాను అనేది తొలగించలేదు. ఇలాంటి ప్రాంతాల్లో కనబడుతుంది కదా వైట్గా, అదే హుసేన్పురం ఈద్గా అంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఊరు పేరు ఏదైనా ఉందంటే అది పెరవెల్లికి హుసేన్పురం ఒక 5 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు అందించే ప్రతి సపోర్ట్ ఏంటంటే లైక్ అండ్ కామెంట్. వీడియో బాగుంది బాగలేదని చేయొచ్చు, పలకరించవచ్చు, లేదా లొకేషన్ కోసమైనా అడగవచ్చు. చూడండి, ఇంత స్టోన్ అయినా సంపాదించాలని ఒక చిన్న ఆలోచన అంతే ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఈ స్టోన్ అనేది రియల్ డైమండ్ అయితే కాదు, కానీ ఒక చిన్న పలుకురాయి ముక్కే. ప్రతి వ్యక్తికి ఇంతకన్నా ఎక్కువ మంది మంచి వీడియోస్ పెట్టే ఛాన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆ స్టోన్స్ని గమనించుకొని చాలా ఆలోచన అనేది మారిపోయింది. ఇవన్నీ సూదిముక్కరాళ్ళే. మనకన్నా ఎక్కువ మంచిగా వాళ్ళు ఇచ్చే వాయిస్, చాలా మంచి స్టోన్స్, చాలా ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు కోరుకునేది కూడా ఒకటే, లైక్ చేయండి అనేది. నేను కూడా అలానే కోరుకుంటున్నాను, లైక్ చేయండి. ప్రతిరోజు పనికి వెళ్తే కానీ గడవని జీవితం నాది. పనికి వెళ్ళకుండా ఇలాంటి వాటి కోసమే పోరాడాలి, అలాంటి ఎక్కువ వీడియోస్ చేయాలి అంటే చాలా ఖర్చు ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా సమస్యలు కూడా ఉంటాయి. ప్రతి వ్యక్తికి రావాలని అనుకుంటారు నాతో పాటు, అన్న ఎప్పుడు వెళ్దామని. మీరు అడగడంలో తప్పు లేదు, కానీ నేను మీ దగ్గరికి రాకపోయినప్పుడు కూడా ఒక ఫ్రెండ్గా ఫీల్ అవ్వాలి, కానీ ఒక శత్రువులాగా ఫీల్ అవ్వకూడదు. శత్రువుని కూడా ప్రేమిస్తేనే కదా వాడి యొక్క మనసుని మార్చుకొని మనలో స్నేహితుడిగా నిలబడగలిగేది. మీరు అతన్ని అలానే ఆ ముద్రతోనే ఉంచారంటే, శత్రువు అనే ఫీలింగ్ తోటి అతనితో వాడు అలానే ఉంటాడు, మన జీవితం కూడా అలానే ఉంటుంది. ప్లీజ్, నేను మీకోసం టైం తీసి రాలేకపోతున్నందుకు దయచేసి నన్ను క్షమించండి. చాలా మంది ఉంటుంది, కలిసి వెళ్ళేటప్పుడు చాలా ఖర్చు ఉంటుంది, ప్రయాణం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ఒకరోజు ఎలా ఉంటుందో మరొక రోజు అంతకన్నా ఎక్కువ కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ప్రతిరోజు కష్టపడి పని చేస్తేనే మనకి అన్నీ గడిచేది జీవితంలో. అర్థం చేసుకోండి. మీ ప్రయత్నం మీరు చేయండి, నా ప్రయత్నం నేను చేస్తుంటాను. ఇప్పుడైతే అక్కడక్కడ దొరికేటువంటి కొన్ని
రాళ్ళైతే మీరు వీడియోస్లో చూస్తున్నారు. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయని మాత్రమే చెప్తున్నాను. చూసే ప్రతి రాయి వజ్రం కాదు, అంతకన్నా మించిన స్టోన్ ఏం కాదు. అంటే వజ్రం కన్నా పెద్ద పెద్ద విలువైన స్టోన్స్ ఉంటాయి. ఉన్నప్పటికీ అవి మనం గుర్తించే శక్తి అయితే మన దగ్గర లేదు. చాలామంది అంతకన్నా మోటివేషన్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవ్వచ్చు. చూడండి, రాయలసీమ పెరవెలికి దగ్గరలో ఉన్నటువంటి హుసేన్పురానికి అయితే పరిస్థితి ఇలా ఉంది. అక్కడక్కడ ఆ యొక్క కొమ్మలు, ఆకులు రాలిపడ్డన్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో మనం వచ్చి ఈ హుసేన్పురం దగ్గర ఈదిగా చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో ఎక్కడైనా కానీ రాయలసీమలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ఎక్కడైతే వజ్రాల అన్వేషణ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఇలా ఉంది సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా దాదాపుగా పంటలు అయితే ఒక 90% అయిపోయింది. ఓకేనా? అలా అయిపోయిన పరిస్థితుల్లో మనకి దొరికేది ఇలాంటి పలుకు రాళ్ళే దొరుకుతాయి. ఎందుకంటే మంచి స్టోన్ దొరకాలంటే కింద పొలం అనేది దున్నాలి. ఆ నాగలతోటి దున్నిన తర్వాత ఆ పొలం కిందికి మీదకి తిరుగుబడుతుంది. వర్షాకాలం ఎండలు ముదరడానికి కొంచెం తొలకరి చినుకులు అనేది పడుతుంటాయి. అది ఎప్పుడు పడిద్ది అనేది ఎవరి చేతుల్లో ఏం లేదు, పైన భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆ సమయం వచ్చేటప్పుడు ఈ 2 ప్రాసెస్ జరిగితేనే ఆ మట్టిలో ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి ఒక మంచి స్టోన్ అనేది మట్టి కప్పబడి ఉంటుంది. ఆ తొలకరి చినుకులు అనేది వాటి మీద ఆకాశం నుంచి వచ్చి పడ్డప్పుడు దాని మీద ఉన్నటువంటి మట్టి డస్ట్ అంతా కొట్టుకుపోయి స్వచ్ఛంగా చాలా స్పష్టమైన స్టోన్ లాగా కనబడుతుండేది. చూసేదానికి శ్రీరాంపురం స్టోన్ లాగా కనబడుతూ ఉంది. స్టోన్ ఏ విధంగా ఉందో చూడండి. ఒక ఆకారం అనేది చక్కటి పొజిషన్లో ఉంది, కానీ ఏం లాభం, ఒక క్రిస్టల్ పొలుకు రాయి మాత్రమే చూపించగలం. రియల్ హంటింగ్ ఇలానే ఉంటుంది. చాలా మంది దగ్గర వెతికినటువంటి స్టోన్స్ ఉంటాయి, వాటిని తీసుకొని వీడియోస్ చూస్తే నెంబర్ 1గా ఉంటాయి స్టోన్స్ మాత్రం వీడియోస్లో చూడటానికి. కానీ ఇలా మనం రియల్గా వచ్చి వెతికిలాట చేసేటప్పుడు ఇలానే దొరుకుతుంటాయి. ఏ సమయంలో ఎప్పుడు వాళ్ళు ఆ పంటని తీసినటువంటి పంటని ఆ మాను అనేది తొలగించి మళ్ళా భూమిని దున్నటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తారనేది వాళ్ళకి మాత్రమే తెలిసింది, మనకు తెలీదు. మరొక వీడియో కోసం చూస్తూ ఉండండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి ప్రాంతానికి వచ్చి వెతకాలి అనుకునే ప్రతి వ్యక్తికి నేను చెప్పదలుచుకునేది అదొక్క మాట. ఆ సమయం దాకా ఎదురు చూడాలి. ఎప్పుడైతే మనకి మన తలరాత మారుతుందనేది ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయం వచ్చిందని ఇంట్లో కూర్చుంటే రాదు. కష్టపడి ప్రయత్నం చేస్తేనే అది పనైనా కానీ, ఇలా వచ్చి వెతికిలాటే పనైనా కానీ. జాగ్రత్త అనే మాట కన్నా మంచోడు అని చెప్పించుకోవడం చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. మాట్లాడితే మంచోడు, మాట్లాడకపోతే చెడ్డోడులాగా. ప్లీజ్ దయచేసి ప్రతి వ్యక్తికి తెలియజేయగలిగేది ఏదన్నా ఉందంటే కొంచెం అర్థం చేసుకోండి. కూలి పనికి వెళ్ళేవాడు ఏ సమయంలో ఎట్లా ఉంటాడు, వాడికి పని దొరికిందా దొరకలేదా, పనిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, చాలా కష్టం. మాటలు వెతుక్కొని మాట్లాడాలి. లేబర్ పని చేసేటప్పుడు ఎలా ఉంటాయంటే రఫ్గా ఉంటాయి మాటలు. మనం ఇంత పెద్ద ఎదుగుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. 5,000 మంది సబ్స్క్రైబర్లు ఒకేసారి 5,000 మంది చూసి లైక్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక భ్రమలో ఉంటానే కానీ ఇంత పెద్ద కథ ఉందని ఎప్పుడు నేను ప్లాన్ చేసుకోలేదు. కానీ 5,000 మంది నా ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఫస్ట్గా చెప్పాలంటే మీకు వీడియో నచ్చితేనే కదా లైక్ చేయగలుగుతారు. రియల్గా మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి దోస్తు. వచ్చి ప్రయత్నం చేసినప్పుడు మీకు తెలుస్తుంది ఇక్కడ ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి, ఎలా వీళ్ళు వీడియోస్ తీయడానికి మంచి ప్రయత్నం అనేది చేయగలుగుతున్నారు అనేది మీకు లైవ్లో అర్థమవుతుంది. చాలామంది పెద్దవాళ్ళు చేసి వీడియోస్ చేసి చాలామంది వదిలేసి ఉన్నారు. వాళ్ళు వదిలేయటం వల్ల కారణం మనము ఒకళ్ళే. ఎందుకంటే వాళ్ళు లైక్ చేయరు, కనీసం షేర్ చేయరు అవసరమైన వ్యక్తులకి. ఇలా మాట్లాడినందుకు క్షమించాలి. అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. వీడియోస్ పెట్టలేదని ఒక బాధ ఉంటుంది. డైలీ మనం మొబైల్ ఏదో ఒక చిన్న గేమ్ ఇంట్రెస్ట్గా మైండ్ అనేది కొంచెం కష్టాలు ఉన్నప్పుడు తొలగిపోవడానికి ఏదో ఒక వీడియోస్ చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం. మైండ్ పక్కకు పోవాలంటే మనం ఏదైనా ఒకటి గెలవాలి అనే ప్రయత్నం చేస్తున్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా కూడా మైండ్ కొంచెం వేరే రూట్లో వెళ్ళిపోతుంది.
కష్టపడి చేసే పని దొరకకపోయినా కష్టమే. ఇలాంటి ప్రాంతానికి వచ్చి తిరిగి కష్టపడి వెతికినా కూడా దొరక్కపోయినా కూడా స్టోన్ తిరిగి మళ్ళీ నీరసంగా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. అలా వెళ్ళినప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మనకంటూ ఒక జీవితం ఉంది. ఆ జీవితమే పేరు ఊపిరి ఆగిపోయేంత వరకు బతికేవాడే మనిషి. ఏదో చిన్నపాటి కష్టానికి భయపడి అప్పులు ఎందుకు అవుతాయి? అప్పులు సమస్యలని మనమే సృష్టించుకుంటాం. నేను పదే పదే చెప్తుంటాను, అప్పుల్లో ఉండే ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి వీడియోస్ చూడటం అనవసరం. ఇలాంటి హంటింగ్ చేయటం వృధా. అసలు దొరకటం అనేది మన తలరాతలో ఉందో లేదో తెలియని వాటి కోసం పోరాడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాను. నేను ఈ మాట ఇంతవరకు నా ఛానల్లో చెప్పలేదు. అర్థం చేసుకొని వీడియో చూడండి. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కష్టాల్లో అప్పుల్లో ఉంటే మాత్రం ఇలాంటి హంటింగ్కి రామాకండి. ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.